న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలో వెడల్పాటి కుంచగీతతో సృష్టించాలి గురించి కంటిన్యూ చేద్దాం. ఇటువంటి దొంగతనాలకు మనమే ఆస్కారం ఇస్తామని చెప్పక తప్పదు. మన ఎనర్జీని మన నుంచి వేరుగా ఉన్నట్లు భావించినప్పుడే దానిని మన నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీ మన లోపలే రక్తమాంసాలులాగా కలిసిపోయి దానివల్ల మనం మరో మెట్టు ఎదిగినట్లు ఫీల్ అయితే దానిని మన నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు, దొంగిలించలేరు. మన భావనే ఎనర్జీకి ప్రోగ్రామింగ్ అవుతుంది. మన దగ్గరకు ఆ గ్రహాంతర వాసులు ఎందుకు వచ్చి ఫోజులు కొడుతున్నారంటే, మనము శ్రమ కోర్చి ప్రకంపనలు తగ్గించుకుని భూమి మీదకొచ్చి మానవ జన్మలు తీసుకుని ఇప్పుడు ఏ ఎనర్జీనైతే సృష్టించామో ఆ ఎనర్జీ అనుభవ సారాన్ని ఏ శ్రమ లేకుండా మన నుండి పొందేస్తే తాము గొప్పవాళ్లమైపోతామన్న ఆలోచన వాళ్ళది. మనం అసలే అజ్ఞానంలో ఉన్నాం. అందుకే మనకు వచ్చి మంచి మాటలు చెప్పి మోసపుచ్చి మన నుంచి మన ఎనర్జీని పొందాలన్న ప్రయత్నం. మనము సృష్టించుకున్న మన ఎనర్జీ మీద మనకు పూర్తి హక్కులున్నాయి. అలా ఎనర్జీని పంచుతూ కూర్చుంటే ముందు మనం ఆత్మోన్నతి పొందడం ఆలస్యమవుతుంది. ఇక్కడ మనం మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూమి మీదకు అసలు రాకపూర్వం మనము ఏ దశలో ఉండినామో ఆ గ్రహాంతర జీవులు ఇంకా అదే దశలో ఉన్నారు. అంటే భౌతిక సైన్స్ పరంగా కాదు, ఎనర్జీ పరంగా. దీనిని గురించి క్రయాన్ చాలా వివరంగా చెప్తాడు. ఆ వివరాలను సవివరంగా మరో చోట చెప్పుకుందాం. కనుకనే వీళ్లు ఎనర్జీ దొంగతనాలకు సైతం పాల్పడుతుంటారు. నెల్లూరు అశోక్ విషయంలో మనకిది అర్థమవుతుంది. పైగా మరో విషయం ఏమిటంటే, మన దివ్యత్వాన్ని మనం తెలుసుకొని దానిని జాగృతం చేసుకుంటే ఇక వాళ్ళు మన దగ్గరికి రాలేరు. మన గొప్పతనం మనకు తెలిసాక ఇక ఇతరులకు ఎందుకు అనవసర ప్రాధాన్యతనిస్తాం మనం? ద్వంద్వత్వాన్ని పూర్తిగా విడువని దశలో మనం ఉన్నప్పుడే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని మభ్యపెట్టడానికి వీలుంటుంది. కనుకనే మనం మన ఎనర్జీని ఎవ్వరికీ పంచే పని, ఇచ్చే పని పెట్టుకోకూడదు. అలా నయానో భయానో మన నుంచి ఎనర్జీని తీసుకునే వాళ్లను మనము ద్వేషించాల్సిన అవసరం లేదు. పేదరికం దొంగతనాలకు దారితీసినట్లు తమలో ఎనర్జీ తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి తాము తిరిగి ఇల్లు చేరుకోలేకపోతున్నామని అజ్ఞానంలో ఫీల్ అయి ఆవలి వైపు వాళ్ళు కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారట. మన దివ్యత్వాన్ని మనం గుర్తించి జాగృతం చేసుకున్నప్పుడు వాళ్లకు ఆస్కారం ఉండదు. మన నుంచి ఎనర్జీని తీసుకునే అవకాశం కనబడనప్పుడు వాళ్ళసలు మన జోలికి రారు. అలా ఎనర్జీని పొందినా తాము తిరిగి ఇంటికి వెళ్లలేమన్న సంగతి వాళ్లకు తెలియదు. తాపత్రయంలో చేసే పనులవి. అందుకే టోబయాస్ మనల్ని అంతర్ముఖులను చేస్తున్నాడు. మనలో తరగని గని దైవత్వంగా ఉన్నదని తెలుసుకుంటే మనం నిశ్చింతగా ఉండవచ్చు. అయితే మోసం చేసి కబుర్లు చెప్పి మనమే మన ఎనర్జీని తమకు ఇచ్చేటట్లు వాళ్ళు చేసుకోవచ్చు. అందుకే ఎనర్జీని ఎవ్వరికీ ఇచ్చే పని పెట్టుకోవద్దని ముందుగానే చెప్పాడు. ఎవరైనా హీలింగ్ కోసం మన దగ్గరికి వస్తే వాళ్లల్లోనే ఆ శక్తి ఉన్నదని వాళ్లకు తెలియజెప్పి ఎలా తమను తాము హీల్ చేసుకోవాలో వాళ్లకు నేర్పాలి. అటువంటప్పుడు ఎనర్జీలు ఇవ్వడాలు తీసుకోవడాలు ఉండదు. కాకపోతే మరీ పసిబిడ్డలకు, ముసలివారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం హీల్ చేయవచ్చు. వాళ్ళు స్వయంగా చేసుకోలేరు కాబట్టి. అయితే ఇలా మోసం చేయాలని మనమే అయిన మన గత కోణాలు ఎందుకు వస్తాయి? మన నిజతత్వాన్ని మనం నిజంగా తెలుసుకున్నామా లేదా? మన దివ్యమూలాన్ని తెలుసుకున్నామా లేదా? మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకున్నామా లేదా? మోక్షాన్ని బయట వెతుక్కుంటున్నామా లేక మన శక్తి మనలోనే ఉందని తెలుసుకున్నామా అని పరీక్షించడానికి వస్తుందట మన గత కోణం. మన దివ్యత్వాన్ని మనము తెలుసుకునే వరకు గతంలోని మనం అయిన ఆ కోణం హీల్ కాదు. మన దివ్యత్వాన్ని మనము తెలుసుకున్నందువల్ల ఏం జరుగుతుంది? మన ప్రజ్ఞాత్మ మనలోనికి తిరిగి వస్తుంది. మన నుంచి వేరుపడిన ప్రజ్ఞాత్మను మానవులుగా మనం తిరిగి పొందుతున్నాము. మానవ జన్మ ఎంత గొప్పదో చూడండి. మన దివ్యత్వాన్ని మనము తెలుసుకోగానే భూమి పుట్టుక మునుపు మనము కూడబెట్టుకున్న కర్మ కూడా హీలైపోతుంది. దివ్యత్వం మనలో ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే మనం ఇప్పుడు దానిని అగ్నిగోడ ఘట్టం తరువాత మరోసారి తెలుసుకున్నాము. మన లోపల ఆ దివ్యత్వం ఏమి చెబితే అదే అనుసరించాలి.
మన ఆవృత్తి తుదిలింకు దగ్గర ఉన్నాం కాబట్టి సమస్యలు ఎదురవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే గ్రహాంతర జీవులు మనకు ఎదురు పడతారు. అది అర్ధరాత్రి పూట మనం రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ రైల్వే క్రాసింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు, లేదా మనము నిద్రపోతున్నప్పుడు కావచ్చు. ఏదో ఒక పాత జ్ఞాపకం లాగా మిమ్మల్ని హడలెత్తించి కాలు చెయ్యి ఆడకుండా చేసేసే భయంకరమైన పాత జ్ఞాపకాలుగా కావచ్చు. అలాంటి జ్ఞాపకం రావడం సంభవిస్తే ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, దేవుడు పైన ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. కనుక బాహ్యంగా ఎదురుగా వచ్చిన ఎవరినైనా దేవుడిగా భావించవద్దు. డైమెన్షన్లు డైమెన్షన్లు అంటే పరిధులను మనము 3వ పరిధి, 4వ పరిధి అని అంటుంటాము. డైమెన్షన్లకు సంబంధించిన విశ్వాసాలను మనము రిలీజ్ చేసేయాలట. మనము ఏ ప్రకంపనలోనికి వెళుతున్నామో అక్కడ ఈ విశ్వాసాలు పనిచేయవట. పుస్తకాలు పక్కన పెట్టేయాలి. చదివి అర్థం చేసుకుందామని పాత పుస్తకాల బీరువా దగ్గరకు వెళ్ళొద్దు. ఇది కొత్తది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది సృష్టించబడలేదు. 3, 4 పరిధుల గురించిన విశ్వాసాలను మనం పట్టుకుని వేలాడుతున్నట్లయితే ప్రయాణం కష్టమవుతుంది. అసలు మనము అనుకునే డైమెన్షన్లు ఆవలి వైపు వాళ్లకు అర్థం కావట. పరిణామ ప్రక్రియ అర్థం చేసుకోవడం కోసం మానవులు ఈ నూతన ప్రకంపనలను సృష్టించారు. అయితే ఆవలి వైపు వారి దృష్ట్యా అందులో సత్యం లేదు. ఆ రకరకాల డైమెన్షన్లను వర్ణించడం చాలా సంక్లిష్టంగా ఉంటుందట. ఈ డైమెన్షన్ల గురించి ఆవలి వైపు వాళ్లకు కొన్ని నమ్మకాలున్నాయి. వాటిని మనతో పంచుకోవడం టోబయాస్ వాళ్లకు ఇష్టం లేదు. ఎందుకంటే అవి విని మనం వాటిని ఊహించుకుంటాం. అలా కాక ప్రత్యేకమైన అభిప్రాయం లేకపోతే అన్ని రకాల సాధ్యాలకు వీలుంటుంది. కనుక నిజమైన డైమెన్షన్లంటే ఏమిటో చెప్పమని అడగవద్దు అంటాడు టోబయాస్. న్యూ ఎనర్జీలో సృష్టించడం. మనం సృష్టించడం గురించి మనలో భయాలున్నాయి. ఆ భయాలు ఇప్పటివి కావు. అగ్నిగోడ దాటి వచ్చినప్పుడు మనం హద్దు మీరుతున్నామేమో, తప్పు చేస్తున్నామేమోనన్న భావనకు గురి అయ్యాము. ఆ అపరాధ భావన, ఆ గిల్టీ ఫీలింగ్ మనలో పాతుకుపోయింది. అందుకే మనలో ఉండే సృష్టికారక శక్తులంటేనే మనకు భయం ఏర్పడిపోయింది. పొరపాటు చేసినందువల్లే కదా శూన్యంలో సృష్టిస్తున్నప్పుడు యుద్ధాలు చేయవలసి వచ్చిందన్న ఫీలింగు. ఆ యుద్ధాలన్నీ కేవలం పిల్లాటలే. యానా కథ. ఈ విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం యానా అనే అమ్మాయి కథ రూపంలో వివరిస్తాడు. ఆమె గత 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళుతోంది. ఎన్నెన్నో నేర్చుకున్నది. రోజుకు 20 నిమిషాల పాటు 2 సార్లు ఇబ్బందికరంగానే కూర్చొని సాధన చేసింది. అయితే దానివల్ల లాభమే కలిగిందనుకోండి అంటూ నవ్వుతూ చెప్తాడు టోబయాస్. ప్రశాంతంగా మంచిగా ఉండడం, దేవుడికి వినమ్రంగా ఉండటం నేర్చుకున్నది. అయితే కొవ్వొత్తి మంటను తనకిష్టమొచ్చినట్లు తాను ఎందుకు కదిలించలేకపోతోందో ఆమెకు బోధపడలేదు. ద్వంద్వత్వంలో ఆధ్యాత్మికత అంటే ఇతరుల మనసులో ఏమున్నదో చెప్పేయటం, కంటి చూపుతోనో ఆలోచనతోనో వస్తువుల్ని కదిలించడం లాంటివి అనేసుకుంటాము. తన జీవితం తన కంట్రోల్లో లేకపోవడం ఆమెకు విసుగును కలిగిస్తోంది. అయితే తానింతవరకు చేసిందంతా తనలో దేనినో జాగృతం చేస్తుందన్న విషయం ఆమె గ్రహించలేదు. బాహ్యంగా ఏమీ మారటం లేదని ఆమెకు బాధ. మారే సమయము, గ్రహించే సమయము అప్పటికింకా రాలేదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్న 3 పాలరాళ్ల కథ ఆమెలో ఇంకా ముగియలేదు. ఆమె తన శక్తిని ఇతరులకు ఇస్తూనే ఉన్నది. కనబడిన మార్గమల్లా అనుసరిస్తోంది. అనుసరించేవాడు సృష్టికర్త కాలేడు. ఇది ఇలా ఉండింది ఇంతకాలం. అయితే ఇప్పుడు సమయం వచ్చేసింది. తనలో సృష్టికారక సామర్థ్యాలను ఉపయోగించే సమయం వచ్చేసింది. మనకు కలిగినట్లే ఒకరోజు ఆమెకు విపరీతమైన కోపం వచ్చేసింది. పుస్తకాలు అవతల పడేసింది. పనిముట్లను అవతల పడేసింది. ఆధ్యాత్మిక క్లాసుల వల్ల డబ్బు ఖర్చు తప్ప వేరే లాభం లేదని అర్థం చేసుకుంది. అయితే ఇలా అనుకోవడం సరికాదు. ఎందుకంటే అవన్నీ కలిసే ఆమెను ఈ స్థితికి తీసుకుని వచ్చాయి. తన ఆధ్యాత్మిక కుటుంబంలో తనను తిరిగి కలిపాయి. ఇతరులను కలుసుకోవటానికి, న్యూ ఎనర్జీ గురించి తెలుసుకోవడానికి దోహదపడినాయి. యానా న్యూ ఎనర్జీ గురించి విన్నది. అయితే అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. కానీ అది బాగున్నట్లు అనిపించింది.
పాత పద్ధతులను చాలా వాటిని వదిలేసింది. సృష్టించటం మొదలుపెట్టడానికి సిద్ధమైపోయింది. అప్పుడు సృష్టించడానికి కావలసిన పనిముట్లు అందులో ఉన్నట్లు గ్రహించింది. తానిక గాలువాటున బ్రతకవలసిన పనిలేదు. తానే సృష్టిస్తుంది. న్యూ ఎనర్జీలో ఉండి ఏదైనా ఒక ఆలోచన చేయమంటాడు టోబయాస్. చేసి ఏం జరుగుతుందో చూస్తూ ఉండమంటాడు. ఆ ఆలోచన రూపాంతరం చెందుతూ దివ్యమైన బ్యాలెన్స్ను పొందడం కనిపిస్తుంది. అయితే ఏం సృష్టిస్తున్నాము? పుష్కలత్వం గురించి, ఆరోగ్యం, శరీరతత్వం గురించి, అనుబంధాల గురించి, మన తాహతు గురించి చెప్పుకున్నాం. ఈ నాలుగింట్లో ఏదో ఒకదాన్ని తీసుకొని మన మనసుకు దానిని హత్తుకోవాలి. అప్పుడు సృష్టించాలి. ఆ విషయంలో బ్యాలెన్స్ను సృష్టించాలి. ఒక ప్రత్యేకమైన అజెండా మనకు గాని స్పిరిట్కు గాని ఉండనవసరం లేదు. దివ్యమైన బ్యాలెన్స్లో సృష్టిస్తున్నాము. అంటే ఏమిటి? ఇప్పుడు ఏమవుతుంది, ఏం సృష్టిస్తున్నామోనన్న భయం కలగవచ్చు. అది అగ్నిగోడప్పటి భయమని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆ భయాన్ని సంబోధించి మనం మాట్లాడాలి. దానితో పాటే న్యూ ఎనర్జీలో కూర్చోవాలి. ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ భయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అదే మనకు ప్రాణమిత్రుడవుతుంది. లేకపోతే అదే మనకు బద్ధశత్రువు అవుతుంది. మనం దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే, అంటే దానిని తగ్గించుకునే ప్రయత్నం మనం చేసినట్లయితే, అది తిరిగి మన దగ్గరికి ఒక పరాయి దానిలాగా వస్తుంది. బలం పెంచుకుంటుంది. ఏ సమస్య నుంచి ఈ భయం పుట్టిందో ఆ సమస్యలోకే మాటిమాటికి మనల్ని తీసుకుపోతుంది. న్యూ ఎనర్జీలో కూర్చొని సృష్టిస్తే చాలు. అది ఎలా పనిచేస్తుందో అని, దాని మెకానిక్స్ గురించి బుర్ర పగలగొట్టుకోవలసిన పనిలేదు. అదంతా చూసుకునే మెకానిక్లు, ఇంజనీర్లు ఆవుల వైపు ఉన్నారు. అదంతా ఎలా పనిచేస్తుందో తెలుసుకొని అదంతా మనము ప్రజ్ఞాత్మకు, స్పిరిట్కు చెప్పాలన్న తాపత్రయం మనలో ఉంటుంది. అయితే అలాంటి పనులేమీ పెట్టుకోవద్దంటాడు టోబయాస్. ప్రశాంతంగా న్యూ ఎనర్జీలో కూర్చోండి అంటాడు. చూడడానికి ఇదెంత సులభమో ఆచరించడానికి అంత కష్టం. అలాగే అనుబంధాల విషయం తీసుకుంటే స్పిరిట్కి విషయం వివరించాల్సిన పనిలేదు. మనసులో అనుకుని న్యూ ఎనర్జీలో ఉండిపోవటమే. న్యూ ఎనర్జీలో ఉండిపోవటం అంటే దివ్యక్షణంలో ఉండిపోవటమే. అంటే జరగవలసింది జరిగిపోతుందన్న భరోసాతో శ్వాసిస్తూ ఉండిపోవటమే. మనలోని దివ్యత్వమే జరగాల్సిన పనిని చూస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మన దివ్యత్వాన్ని నమ్మటం నేర్చుకుంటున్నాము. దానిని పనిచేయనిస్తున్నాము. ఇంతవరకు మనకు చేతనైన అన్ని మార్గాల్లో మనమే ఏదో చేస్తూ వచ్చాము. మన దివ్యత్వం మీద మనకు నమ్మకం లేదు మరి. అయితే ఇప్పుడు నమ్మవలసిన సమయం వచ్చింది. నమ్మటం మొదలు పెడుతున్నాము. అలా నమ్మి ఆ దివ్యత్వాన్ని పనిచేయనిస్తే జీవితం సులభతరమవుతుంది. అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇదెంత గొప్ప వాస్తవమో మనకు అర్థమవుతుంది. జీవితం ఎంత సులభతరంగా ఉన్నదో కూడా బోధపడుతుంది. మనం మన లోపలే చేసే పని వల్ల అంతర్గతంగా మన లోపలే కాదు, మన చుట్టూ బయట కూడా మారిపోయి ఉంటుంది. పరిస్థితులు ఎలా సృష్టించబడుతున్నాయో అర్థమవుతుంది. అంతర్గతంగా మనం మారి నమ్మినందువల్ల బాహ్య వ్యవహారాలు కూడా మారిపోయి కనబడతాయి. ఇక్కడ మనం చేస్తోంది ఏమిటంటే, వెడల్పాటి బ్రష్ తీసుకుని పై గీతలు వేశాము. మిగిలిన గీతలు, రంగులు వాటంతటవే నిండుతాయి. ఒక పెద్ద గీత గీసేసి దాని చుట్టూ చూస్తూ కూర్చోమంటాడు టోబయాస్. దానిని మెచ్చుకుంటూ చూడమంటాడు. మన విషయాన్ని వండడానికి, అంటే పక్వం అవ్వడానికి ఓవెన్లో పెట్టినట్లవుతుంది. అది ఎనర్జీలను బ్యాలెన్స్ చేసి ప్రేమతో ప్రాసెస్ చేస్తుంది. ఉండకూడని భయమేదో మనలో ఉంది. ఇది మనలో చాలా మందికి ఆటంకంగా ఉంది. సృష్టించడం సరియో కాదో తెలియక అసలు సృష్టించాలంటేనే విరక్తిగా ఉంటూ వచ్చాము. ఏమి సృష్టించాలో, ఎలా సృష్టించాలో స్పిరిట్ చెప్తే అప్పుడు చేద్దాంలేమని ఊరుకున్నాము. సరికాని దానిని, అంటే సరికాదని మనం భ్రమపడుతున్న దానిని మరోసారి సృష్టించడం ఇష్టం లేదు మనకు. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఓవెన్, మన దివ్యత్వం, స్పిరిట్ పట్ల మనకున్న ప్రేమ అవే చూసుకుంటాయి. మనం సృష్టించేది సరైనది అయ్యే విధంగా. మనలో 4 పాలరాళ్లు ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోయాయో మనం సృష్టించే దానిలో పొరపాట్లు ఉండవు. మనలో ఉన్న ప్రేమతత్వం వల్ల మనం సృష్టించేది తప్పు అవ్వదు.
అయితే దేనిని సృష్టిస్తున్నాము? చాలా సింపుల్. కొత్త బ్యాలెన్స్ ఉన్న అనుబంధాలను, కొత్త బ్యాలెన్స్ ఉన్న పుష్కలత్వాన్ని, కొత్త బ్యాలెన్స్ ఉన్న ఆరోగ్యాన్ని, కొత్త బ్యాలెన్స్ ఉన్న మన వ్యక్తిత్వాన్ని సృష్టించుకుంటున్నాము. దిగులు అవసరం లేదు. అన్నీ రావలసిన తీరులో మనకు సమకూరేటట్లు దివ్యత్వం చూసుకుంటుంది. అంతర్గతంగా మనం మారే కొద్దీ మన ప్రకంపన స్థాయి మారుతుంది. మన ఎనర్జీ నమూనాలను మార్చుకుంటాం. కాబట్టి బయట వ్యవహారాలు కూడా మారిపోయి కనబడతాయి. ఇతరుల మీద ప్రభావం కనబడకుండానే వాస్తవాన్ని మార్చేస్తాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అందుకే టోబయాస్ అంటాడు, ప్రపంచాన్ని మార్చేయాలని ప్రార్థించకండి, మీలో మీరు జాగృతులు కావాలని మాత్రమే ప్రార్థించండి అని. అలా చేసే కొద్దీ మన వాస్తవం మారిపోతూ ఉంటుంది. మనం మారితే మన నుండి వెలువడే ప్రకంపనలు, ఎనర్జీలు మన పరిసరాలను, మన పరిస్థితులను, ఆ తరువాత భూ ఎనర్జీని, ఆపై విశ్వాన్ని మారుస్తూ పోతాయి. మన ఎనర్జీలను కొలవడానికి వచ్చిన టెక్నీషియన్ల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోందట. బహు కొద్ది మందిలో కనబడే ప్రేమ ప్రకంపన మనలో కనబడుతోందట. వాళ్ళు ఇటు శాంబ్రాలవి, అటు భూమివి కొలతలు ఎన్నెన్నో తీసుకుంటున్నారు. భూమి మీద మార్పులు వస్తాయని ఎదురుచూడమంటారు. శక్తిలో మార్పులు కనబడతాయి. భూదేవిలో మార్పులు కనబడతాయి. ఈ మార్పులు తీవ్రతరమవుతాయి. దక్షిణ అమెరికాలో, భారతదేశంలో వచ్చిన భూకంపాలు అంటే 2000, 2001లో వచ్చినవి కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ఇంకా వస్తాయి. అవన్నీ రావటం సబబే. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.